రాష్ట్రానికి విపరీతంగా పెట్టుబడులు వస్తున్నాయి అని చెప్పి ఒక ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. ఈ రాష్ట్రానికి పెట్టుబడి రావాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రంలో ఉండేటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు, పాప నిరుద్యోగ యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలని చెప్పి కోరుకుంటాం. దాంట్లో ఏమీ సందేహం లేదు. అయితే మీరు చెప్పేటువంటి మాటలకి జరిగేటువంటి తంతుకి ఏమాత్రం పొంతం లేకుండా పోవడమే ఇక్కడ ప్రధానంగా ప్రతి ఒక్కరిని కూడా బాధించేటువంటి విషయం. ఈరోజు ఫోర్బ్స్ పత్రిక ఏం రాసింది, దాని గురించి చాలామంది చదవలేరు. దాన్ని ఎవరు రాయించారో ఏందనేటువంటిది ప్రజలకు తెలియదు. ఆ స్టోరీని పట్టుకొని మీరు నా రకాలుగా ఏదో బ్రహ్మాండంగా ఉన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఈరోజు వాస్తవంగా రాసింది ఏంది, రాష్ట్రాలకి పెట్టుబడుల కోసం వచ్చేటువంటి ప్రతిపాదనలలో ఆంధ్ర రాష్ట్రం ముందు ఉంది అని చెప్పి రాసింది. అంటే ప్రతిపాదనలు మాత్రమే, పెట్టుబడులు వచ్చేసాయని కాదు, ప్రాజెక్ట్స్ గ్రౌండ్ అయిపోయాయని కాదు, అవి ఉత్పత్తిని ప్రారంభిస్తున్నాయని కాదు. పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రానికి ప్రతిపాదనలు ఎక్కువగా వస్తున్నాయని చెప్పి ఆ ప్రతిపాదనల ఆధారంగా చూపించినటువంటి లెక్కలను బట్టి ఈరోజు మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇటువంటి లెక్కలు చెప్పడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. చంద్రబాబు నాయుడికి ప్రకటనలు చేయడం, గొప్ప గొప్ప ప్రతిపాదనల గురించి పదే పదే మాట్లాడడం, చివరికి అవి ఎంతవరకు రిలీజ్ అయ్యాయి, కార్యరూపం దాల్చాయంటే నమో నారాయణ, ఎక్కడ వాటి గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఏ ప్రభుత్వానికైనా ఎప్పుడైనా అవసరం ఏంటంటే ఎన్ని సదస్సులు పెట్టాం, ఎన్ని ఒప్పందాలు చేసుకున్నాం, ఎన్ని షోలు పెట్టాం, ఎంత మేర భూములు సంతర్పణ చేశాం, ఎన్ని ఎంఓయూలు చేసుకున్నాం, ఎన్ని వేల ఎకరాలు భూములు పంచిపెట్టాం, ఇవి కాదు. ఎన్ని ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యాయి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చింది, ఈ రాష్ట్ర ప్రయోజనాలను ఏ మేర కాపాడగలిగాం, ఇవి ప్రధానమైనటువంటి అంశాలు. దాని మీద ఏ రోజు చంద్రబాబు దృష్టి పెట్టాడు. చంద్రబాబు దృష్టి అంట ప్రతిపాదనలు, కాకి లెక్కలు, కట్టుకథలతో కాలయాపన చేస్తూ ఏదో వచ్చేస్తున్నాయనేటువంటి ఆర్భాటం చేస్తూ నటిస్తూ దానిని ప్రచారం చేస్తూ తన అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేసుకోవడం తప్ప ఇదిగో వీటికి సంబంధించి ఇంత మేర వాస్తవం కనీసం మీరు చెప్పినటువంటి మాటల్లో 5% కూడా కార్యరూపం దాల్చినటువంటి పరిస్థితులు లేవు. అయినా సరే విచ్చలవిడిగా 2014-19 మధ్య చూసాం, మరలా ఈరోజు ఈ 19 నెలల్లో చూస్తున్నాం. మీరు ప్రచార హోరు తప్ప ఎక్కడా కూడా వాటికి సంబంధించి వాస్తవ రూపం దాల్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి 2014-19 మధ్య చూసాం. మీరు ఎంత ఫార్స్గా చంద్రబాబు నాయుడు వీటికి సంబంధించినటువంటివి ఈ భాగస్వామ్య సదస్సులు అనేటువంటి నిర్వహిస్తాడో పెట్టుబడులకు సంబంధించి 2014-2019 మధ్య చూస్తే 1761 ఒప్పందాలు, 1761 ఒప్పందాలు, 18,87,000 కోట్ల రూపాయల పెట్టుబడులు. మీరు చెప్పింది 18.87 లక్షల కోట్ల పెట్టుబడులు. దానికి సంబంధించి మీరు చెప్పినటువంటి లెక్క దాదాపుగా 31 లక్షల మంది, అంటే 30,91,000 మందికి ఉపాధి కల్పిస్తాము అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. సరే, దాన్ని అడ్డు పెడితే వాటిని రియలైజ్ అయిన ఎంత అని చూస్తే కేవలం మీరు చెప్పినటువంటి ఈ 1761 ఒప్పందాల ద్వారా 18,87,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 30,91,000 మందికి ఉద్యోగాలని చెప్తే 10% మాత్రమే కేవలం గ్రౌండ్ అయినాయి. 10% మాత్రమే ఈరోజు రియలైజ్ అయ్యాయి. అంటే 90% రియలైజ్ కాలేదు. రియలైజ్ కాకపోగా మీరు చెప్పినటువంటివన్నీ కూడా మితిమీరినటువంటి అబద్ధాల వల్ల రియలైజ్ అయ్యేటువంటి పర్సంటేజ్ పూర్తిగా పడిపోయింది, 10%కి తగ్గిపోయింది అనేటువంటిది ఈరోజు మనం చెప్పుకోవాల్సినటువంటి. దాని పక్కన పెడితే ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్, పరిశ్రమల శాఖ స్వయంగా దాదాపుగా 7,68,000 కోట్లకు సంబంధించి 327 ఒప్పందాలు చేసుకునింది ఆ మధ్యకాలంలో. అయితే ఈ 327 ఒప్పందాల్లో కార్యరూపం దాల్చినవి ఎంత అంటే కేవలం 45 ఒప్పందాలు మాత్రమే. అంటే దాదాపుగా 13% లోపలనే. ఇది మీకున్నటువంటి నేరుగా ఇండస్ట్రీస్ తీసుకున్నటువంటిది వస్తే రియలైజ్ అయింది మీరు ఇచ్చినటువంటి దాంట్లో 13% లోపల. అదేవిధంగా మొత్తం మీద ఎత్తుకుంటే 10% లోపల ఈరోజు రియలైజ్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. 2000-2019 మధ్యలో, 2014-2019 మధ్యలో చంద్రబాబు నాయుడు మొత్తం 17 సార్లు ఈరోజు వాటికి సంబంధించినటువంటి ఎస్ఐపిబి సమావేశాలు, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డుకి సంబంధించినటువంటి సమావేశాలు జరిగాయి. దాంట్లో 1,70,036 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి 91 మెగా ప్రాజెక్టులకు మీరు ఆమోదం తెలిపారు. అమల్లోకి వచ్చింది ఎంత? మీరు చెప్పినటువంటి 91 మెగా ప్రాజెక్టులు 1,70,036 కోట్ల రూపాయలకు సంబంధించి మీరు ఆమోదిస్తే మీకు సంబంధించి వచ్చినటువంటి రియలైజేషన్ చూస్తే 5.69% మాత్రమే. మిగతా ఎక్కడ కూడా దాదాపుగా 95%
మీరు చెప్పినటువంటి వాటిలో మీరు ఆమోదించినటువంటి ప్రాజెక్టులు ఈరోజు ఇక కార్యరూపం దాల్చినటువంటి పరిస్థితి లేదు. 2014-19 మధ్య 3 సార్లు సిఐఐ సదస్సు నిర్వహిస్తే చంద్రబాబు వాటికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ప్రకటనలు చేసే ప్రకటనల మాటలు చూస్తే కోటలు దాటాయి. వాటికి సంబంధించినటువంటివి ఏమన్నా వచ్చాయని చూస్తే శూన్యం. ఈరోజు మేము అడుగుతున్నాం, చంద్రబాబు చెప్పినటువంటి కొన్ని గుర్తు చేద్దాం. చంద్రబాబు నాయుడు చాలా చెప్పాడులే, చంద్రబాబు నాయుడు చెప్పి మాట్లాడాలనుకుంటే పాపం సమయం చాలదు మనకి. అమరావతి నుంచి విశాఖకి నిమిషాల్లో చేరేదానికి హైపర్ లూప్ అన్నాడు. ఎక్కడుంది హైపర్ లూప్ చంద్రబాబు? ఎక్కడుంది చంద్రబాబు గారు చెప్పండి? హైపర్ లూప్ అన్నారు. అదేవిధంగా దొనకొండ వద్ద ఇంకొకటి చెప్పాడు, డ్రోన్ డిఫెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సుఖ ఎయిర్ క్రాఫ్ట్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ కలిసి ఒక యూనిట్ ఏర్పాటు చేస్తామన్నారు. అది వచ్చిందా? జరిగిందా? తర్వాత ఇంకొకటి నెక్స్ట్ ఆర్బిట్ వెంచర్స్ ద్వారా సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ వస్తానని చెప్పాడు. అది వచ్చిందా? గుర్తుందా? మీరు చెప్పారా లేదా? కాకినాడ వద్ద పెట్రోకెమికల్ యూనిట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అది ఏర్పాటైందా? అది తీసుకురాగలిగారా? టైటాన్ ఏవియేషన్ విమానాల తయారీ అని చెప్పన్నారు. సరే, ఇంకా దానికి సంబంధించి స్విట్జర్లాండ్కి సంబంధించినటువంటి ఏరోస్పేస్ వెంచర్స్ 10,000 కోట్ల పెట్టుబడి అన్నారు. ఎయిర్ బస్ అన్నారు, మైక్రోసాఫ్ట్ అన్నారు, రకరకాలైనటువంటి మాటలు చెప్పారు. బ్లాక్ చైన్ టెక్నాలజీకి విశాఖ కేరాఫ్ అని చెప్పి మాట్లాడారు. ఈరోజు వాటిని చూస్తే మొత్తం నేను కొన్నింటిని మాత్రమే ప్రస్తావించాను. మొత్తం తీసుకుంటే చాలా పెద్ద తతంగం, చాలా పెద్ద మీరు చెప్పినటువంటి మాటలు కోటలు దాటాయి. కాకపోతే వైఎస్ఆర్సీపీ హయాంలో కూడా ఏం జరిగిందనేటువంటిది కూడా ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 2023లో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ జరిగింది. మొత్తం ఆ రోజు మేము 394 ఒప్పందాలు చేసుకున్నాం. 394కు సంబంధించినటువంటి ఒప్పందాల విలువ 13,15,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని చెప్పి అంచనా. దానిలో 6,16,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఉపాధి అవకాశాలు కల్పించగలమని చెప్తే మొదటి ఏడాదిలోనే ఇలాగా 5.69%, 10% కాదు, మొదటి సంవత్సరంలోనే 20% చెప్పినటువంటి ఎంఓయూలో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాల్లో ఇస్తామన్నటువంటి పెట్టుబడుల్లో లెక్కేసినటువంటి పెట్టుబడుల్లో 20% మొదటి సంవత్సరమే కార్యరూపం దాల్చినటువంటి సంఘటన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సాధ్యపడింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నీకు గుర్తు చేస్తున్నాను. పరిశ్రమల శాఖ నేరుగా 99 ఒప్పందాలు చేసుకుంటే దాదాపుగా 91% స్ట్రైక్ రేట్ సాధించగలిగాం. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, తెచ్చినటువంటి పరిశ్రమల విషయంలో తీసుకున్నటువంటి సంస్కరణ, దాదాపుగా తెచ్చుకున్నటువంటి ఒప్పందాలు, ఆ రోజు చేసుకున్నటువంటి ఒప్పందాల్లో 91% ఆ రోజు స్ట్రైక్ రేట్ రాగలిగింది. కాబట్టి 91% స్ట్రైక్ రేట్ సాధించగలిగాము అంటే విధానాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఈ ఒప్పందాలు జరిగినటువంటి 2 ఏళ్ల లోపనే దాదాపుగా 90కి పైగా యూనిట్ల నిర్మాణం, ఆ తర్వాత వాటికి సంబంధించి 39 కంపెనీలు వాణిజ్య కార్యకలాపాలు కూడా ప్రారంభించడం జరిగింది. పరిశ్రమల శాఖకు సంబంధించి మొత్తం పెట్టుబడుల్లో 91.6% అంటే దాదాపుగా 6,01,071 కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడులు ఏదైతే ఉన్నాయో, పెట్టుబడులకు సంబంధించినటువంటివి ఏదైతే ఉన్నాయో అవి వాస్తవ రూపం దాల్చాయని చెప్పి మేము చెప్పడం కాదు, చంద్రబాబే స్వయంగా చంద్రబాబు ప్రభుత్వమే దాని మీద ఒక ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. చంద్రబాబు హయాంలో 2014-2019 మధ్య ఏడాదికి వచ్చినటువంటి పెట్టుబడుల సగటును చూస్తే 12,000 కోట్ల రూపాయలు. సగటున 5 సంవత్సరాలకు సంబంధించి సగటున వచ్చింది 12,000 కోట్ల రూపాయలు. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2 ఏళ్ల పాటు కోవిడ్ మహమ్మారి అన్ని రకాలైనటువంటి ఎక్కడ కూడా అభివృద్ధి అనేటువంటిది కనిపించకుండా గ్రోత్ పడిపోయేటువంటి పరిస్థితుల్లో కూడా వాటిని లెక్కేసుకున్నా మేము ప్రభుత్వంలో ఉన్నటువంటి 5 ఏళ్లలో సగటున వచ్చినటువంటివి 15,700 కోట్ల రూపాయలు. కాబట్టి ఇది పరిశ్రమల విషయంలో మా ప్రభుత్వంకు ఉన్నటువంటి స్ట్రైక్ రేట్, మా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చూపించినటువంటి చొరవ, మీలాగే జగన్మోహన్ రెడ్డి గారు బాకాలోది ఊతర కొట్టి లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్పి తీరా చూస్తే ఆ పర్సంటేజ్ రియలైజేషన్కి వచ్చేటప్పటికి చేతులు ఎత్తేసేటువంటి పరిస్థితి కాదు. ఏదైతే వాస్తవ రూపం దాల్చుతాయో, ఎక్కడైతే వాస్తవిక అంచనాలు ఉంటాయో, వాస్తవిక అంచనాల ప్రకారం, ఆధారాల ప్రకారం వాటికి సంబంధించినటువంటి వాటి మీద నిర్ణయాలు తీసుకున్నాం. ఆ విధంగా పరిశ్రమలు తీసుకొచ్చాం, ఆ పరిశ్రమలు స్థాపించడం జరిగింది. ఈరోజు పెట్టుబడి సదస్సులు అంటే ఏంటి? ఫార్స్గా మారిపోయినాయి. అంటే పెట్టుబడి సదస్సు గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఇవి వాస్తవ రూపం దాల్చాలి అంటే ఏ విధంగా చేయాలని ఉంటుంది దానికి ఒక యాక్షన్ ప్లాన్ చేశాడు. దాంతో ప్రభుత్వం నుంచి ఒక మానిటరింగ్ సంబంధించిన కానీ ఇంప్లిమెంటేషన్కి సంబంధించి ఒక ప్యానల్ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒకటి ఏర్పాటు చేశాడు. వాళ్ళందరూ కలిసి ఒక ఫాస్ట్ ట్రాక్ మార్గం, సింగిల్ విండో సిస్టమ్ని ఇంట్రొడ్యూస్ చేశారు. దాని ద్వారా ఎవరైతే భూ కేటాయింపులు కానీ క్లియరెన్స్ కానీ ఒక టైం లైన్ పెట్టుకోవడం, ఆ టైం లైన్ లోపల ప్రతి వారం అవసరమైతే కూర్చోవడం,
సమావేశం కావడం, ఎంత పురోగతి సాధించామనేటువంటిది అవసరమైతే ముఖ్యమంత్రి గారు జోక్యం ఉంటే ఆయన దృష్టికి తీసుకెళ్లడం, వెంటనే ఆయన జోక్యం చేసుకున్న వాటిని ఏదన్నా బాటిల్ నెక్స్ ఉంటే క్లియర్ చేయడం, దాని ద్వారా పరిశ్రమలకు 2019, 2024లో దక్షిణ భారతదేశానికి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో జీవీఏ కానీ, ఇండస్ట్రీ సెక్టర్కి సంబంధించినటువంటి జీవీఏ కానీ ఆ రోజు వృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1 ప్లేస్లో నిలపగలిగాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా ఏంటంటూ టీడీపీ దాదాపుగా ఏళ్ల తరబడి ఒక దుష్ప్రచారం, కట్టుకథలు, అబద్ధాలు, అబద్ధపు ప్రకటనలతో ఈరోజు హడావుడిగా ఏదో రకరకాలైనటువంటి ప్రచారాలు చేశాం తప్ప చంద్రబాబు నాయుడు గారి లాగా ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయడం, అదేవిధంగా చేసినటువంటి మీకు చెప్పినటువంటి అబద్ధాలు అన్నీ కూడా ఎక్కడ వాస్తవ రూపం దాల్చకుండా పోవడం అనేటువంటిది ప్రత్యేకంగా ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం.